నమస్తే, వెల్కమ్ టు వాట్సాప్ ఛానల్. ఇక మనతో మాట్లాడటానికి లోక్ సత్తా పార్టీ జీహెచ్ఎంసీ అధికార ప్రతినిధి మల్లాది కిషోర్ గారు ఉన్నారు. వారిని అడిగి లోక్ సత్తా పార్టీ కార్యకలాపాల గురించి తెలుసుకుందాం. ఓకే, నమస్తే అండి. నమస్కారం. ఓకే, అలాగే సార్, మరి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వాటిలో మీ లోక్ సత్తా పార్టీ పాత్ర ఎలా ఉండబోతోంది? ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో లోక్ సత్తా పార్టీ మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ లో కంటెస్ట్ చేయాలనుకుంటుంది. లాస్ట్ టైం మన 2014 ఎలక్షన్స్ లో చూస్తే చాలా డివిజన్స్ లో లోక్ సత్తా పార్టీ 2వ స్థానంలో నిలిచింది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో 80 నుండి 100 స్థానాల్లో కంటెస్ట్ చేసి ఈసారి గట్టి పోటీ ఇవ్వాలి. ఈ సాంప్రదాయ పార్టీలకి ఎదురు నిలబడి గట్టి పోటీ ఇచ్చి హైదరాబాద్లో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఓకే, మొత్తానికి గట్టి పోటీ ఉంటుందని ఆశించవచ్చు మేము నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే. అలాగే మరి లోక్ సత్తా పార్టీ మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యతనిస్తోందండి? లోక్ సత్తా పార్టీలో మీరు చూస్తే గనక లోక్ సత్తా పార్టీలో మా ఉపాధ్యక్షులు మహిళలు 2-3 ఉన్నారు. జీహెచ్ఎంసీ టీంలో 4 ఉపాధ్యక్షులు ఉన్నారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 50% మహిళలకు ఎలా అయినా రిజర్వేషన్ ఉంది కాబట్టి దానికంటే ఎక్కువ మంది మహిళలను నిలబెట్టి ఈ జీహెచ్ఎంసీ అధికార పీఠాన్ని మహిళలకు ఇస్తే గనక ఈ హైదరాబాద్ లో జరుగుతున్న అత్యాచారాలు, హైదరాబాద్ లో మహిళలపై జరుగుతున్న ఎన్నో దాడులను వాళ్ళు ఎదుర్కొని మన హైదరాబాద్ ని ఒక మంచి నగరంగా, సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దుతారని మహిళలకు ఎట్టి వీలైనన్ని చోట్ల మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చేసి వాళ్ళని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈసారి లోక్ సత్తా పార్టీ అందరికీ ప్రామిస్ చేస్తుంది. ఓకే, ఎన్నో మంచి ఆశయాలతో ముందుకు వచ్చిన లోక్ సత్తా పార్టీ ఎందుకని ఎడ్యుకేటెడ్ పీపుల్కి రీచ్ అయినంతగా ఒక కామన్ మ్యాన్ రీచ్ అవ్వలేకపోయింది? దీనికి ఎక్కడ కారణం అంటారు అసలు? లోక్ సత్తా పార్టీలో మీరు చూస్తే ఎవరైనా చాలా అందరూ 99% జనాలు విద్యావంతులే. వాళ్ళు జనాల దగ్గరికి వెళ్ళి ఎలా అంటే అంతా కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువ ఈమెయిల్స్లో కమ్యూనికేషన్స్ ఇచ్చుతూ మామూలు సిటీ జనానికి దగ్గర అయ్యాం. కానీ ఎక్కువ ఈ స్లమ్స్లో వెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లం నుంచి ఎందుకు చేయలేకపోయామంటే ఈ కావాల్సిన పెన్షన్స్ అవన్నీ మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి సాంప్రదాయ పార్టీలు ఎలా చేస్తారో తెలియక కొన్ని ఇబ్బంది పడ్డారు. కానీ ఈసారి మేము ఈ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాల గురించి పోరాడడం, వాళ్ళకి కావాల్సిన పెన్షన్స్ కానీ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరుతున్నాయా లేదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి వాళ్ళ దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకొని అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నీ ఈసారి సక్రమంగా చేస్తున్నాం. ఈసారి సామాన్య జనం కూడా లోక్ సత్తా పార్టీని ఆదరించి పెద్ద మెజారిటీతో ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, తప్పకుండా ఆశిద్దామండి. అలాగే మరి ఇప్పుడు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? సంక్షేమ పథకాలు అందరికీ నిజంగా లబ్ధిదారులకు అందుతున్నాయా? ఒకవేళ అందకపోతే మీరేమన్నా ఆ దిశగా పోరాటం సాగించే అవకాశం ఉందా? సంక్షేమ పథకాల్లో వృద్ధాప్య పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి వీడోస్ కి ఇచ్చే పెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఈసారి ఆ లిస్టులలో చాలా మంది పేర్లు తీసేశారు. తీసేసిన వాళ్ళు లోకల్గా చాలా మంది మమ్మల్ని సంప్రదించారు. లోక్ సత్తా పార్టీ లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు ఇది పెన్షన్స్ రావట్లేదు, సో మా వాళ్ళు ఏం చేశారంటే ఒక చెక్ లిస్ట్ తయారు చేసి వీళ్ళకి ఎందుకు రావట్లేదు, ఏంటి రీజన్స్ అని వాళ్ళకంతా హెల్ప్ చేసేసి ఆ ఫామ్స్ అన్ని నీట్గా ఫిల్ చేసి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి చాలా మందికి మా వాళ్ళు పెన్షన్ అందేటట్టు చేశారు. చాలా మంది దానివల్ల మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి రాబోయే ఎలక్షన్స్ లో లోక్ సత్తా పార్టీ వారు ఉంటే కనుక మేము వారికి తప్పకుండా ఓటేసి లోక్ సత్తా పార్టీని గెలిపిస్తామని వాళ్ళు ప్రజలే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాం. అందుకే మేము జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఒత్తిడి చేసి ఎంత త్వరగా ఎలక్షన్స్ పెడితే అంత త్వరగా మేము కంటెస్ట్ చేసి ఈసారి జీహెచ్ఎంసీలో కావాల్సిన చేంజెస్ అన్ని తీసుకురావడానికి ముందుండాలని ప్రయత్నిస్తున్నాం. అలాగే మరి ఇప్పుడు ప్రభుత్వం అమలు పరుస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం తీసుకుంటే కొంతమందికి అందుతుంది, అందరూ పేదవాళ్ళకి అందేటట్టుగా లేదు. అది నిజానికి దాని క్యాప్షన్ కూడా పేదేంటి పిల్ల పెళ్లి కాకూడదు భారం అంటారు. అలాగే మరి అందరికీ అందేటట్టుగా అదేమన్నా మీరు లోక్ సత్తా ఏమన్నా పోరాడుతుందా? మేము మొదటి నుండి కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం పెట్టినప్పుడు మేము దాన్ని అభినందించాం. పేదలు అనేది అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అక్రాస్ ది రిలీజన్స్ అండ్ కాస్ట్లో ఉన్నారు. సో ఇది అందరికీ కనుక ఇస్తే, ప్రతి కులంలో ప్రతి పేదవారికి ఇది కనుక ఇస్తే ఇది చాలా మంచి సంక్షేమం. ఎందుకంటే ఆడపిల్లల కన్నా తండ్రులు పెళ్లి అని అనగానే ఒక రకమైన టెన్షన్తో బాధపడుతూ చాలా భయంతో ఉంటారు. కాబట్టి ఇది గనక అందరికీ గనక అందించేటట్టు చేస్తే గనక లోక్ సత్తా పార్టీ చాలా సంతోషం. మీ పార్టీ కార్యకలాపాలు అసలు ఎలా ఉంటున్నాయి? నెల రోజుల క్రితమే మేము జీహెచ్ఎంసీ కమిటీని ఫామ్ చేశాము. దాంట్లో ఒక 20 మంది కమిటీతో జీహెచ్ఎంసీ సీరియస్ గా అందరూ
40 ఏళ్ల నుండి 50 ఏళ్ల లోపు వాళ్ళు ఒక 5-6 ఉంటే 60% ఆఫ్ ది జిహెచ్ఎంసీ టీం అంత యంగ్ 20 years 30 years లో ఉన్నారు. సో వీళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మనం గెలిచి తీరాలని ప్రతి డివిజన్ లెవెల్లో ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో కమిటీలు వేసి ఏ సమస్యల మీద పోరాడాలి, ఏ సమస్యలన్నీ అన్ని చార్ట్అవుట్ చేసి ఒక డివిజన్ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నాం. ఒక నెల రోజుల్లో డివిజన్ మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజలందరికీ ఈ సమస్యల మీద మేము పోరాడి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గనక మమ్మల్ని గెలిపిస్తే హైదరాబాద్ని సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఇది చేసి తీరుతాం. ప్రజలే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది మా దగ్గర బలం ఏంటంటే దేశం మొత్తంలో 65% యువతనే ఉన్నారు అని అందరు అంటున్నారు కదా. లోక్సత్తాలో 80% మంది యువత ఉన్నారు. కాబట్టి వృద్ధాప్యంలో ఎవరు లేరు. కాబట్టి ఈ ఉడుకు రక్తం ఎట్లయినా మన హైదరాబాద్ నగర అభివృద్ధికి పాటుపడుతుందని మేము అనుకుంటున్నాం. తప్పకుండానే లోక్సత్తా ఎలక్షన్లో గెలుస్తుందని ఆశిద్దాం. చాలా మంది కూడా కోరుకుంటున్నారు. ఒకవేళ లోక్సత్తా అధికారంలోకి వచ్చినట్టయితే ప్రత్యేకంగా ఇప్పుడున్న ప్రభుత్వాల కంటే డిఫరెంట్ గా ఏం చేయబోతోంది? ప్రతి కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత అందరూ ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ ద్వారా అది చేస్తామని జనరల్ గా రోడ్స్ వేయడం, చిన్న చిన్న సమస్యలను పట్టించుకొని అవి చేస్తుంటారు. కానీ లోక్సత్తా పార్టీ గనక ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలిస్తే ఆ కార్పొరేటర్ ఒక ఉద్యోగస్తుడుగా అక్కడే ఉండి ఆ కాలనీలో ఉన్న ప్రతి సమస్యని తెలుసుకుంటూ అక్కడ ఒక సిటిజన్ సెంటర్ ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళకు టైం లైన్ ఇచ్చి, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ ఒక సమస్య కనుక మాకు వాళ్ళు ఇవ్వంగానే ఎన్ని రోజుల్లో ఈ సమస్యను తీరుస్తాం, ఇది తీర్చలేకపోతే మేము ఏ విధంగా మీకు ఉపయోగపడతాం, ఏ విధంగా దీన్ని తీర్చేసి మీ సమస్యలన్నీ ఈ డివిజన్ లెవెల్లో అధిక సమస్యలను తీర్చేసి మీకు ఏ విధంగా లోక్సత్తా పార్టీ ఉపయోగపడుతుందని వాళ్ళకు లిస్ట్ తయారు చేసి మేము ముందుకు పెడతారు. ఓకే. అలాగే మరి కూకట్పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన జేపీ పనితీరు సంతృప్తికరంగానే ఉందంటారా? ఎలా ఉంది? జేపీ గారు చేసినంత పని యావత్ భారతదేశంలో ఏ ఎమ్మెల్యే చేయలేదు. జేపీ గారు 100 కోట్ల రూపాయలు తెచ్చి కుక్కట్పల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీరు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కనుక హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కానీ, మూసాపేట్ రోడ్ కానీ, ఇంటర్నల్గా ఎన్నో రోడ్స్ వేయించి అండ్ కుక్కట్పల్లిలో విపరీతమైన నీళ్ళ ప్రాబ్లం ఉండేది. ఆ నీళ్ళ ప్రాబ్లం లేకుండా జేపీ గారి కృషితో ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేటట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యావత్ రాష్ట్రానికి లో ఉన్న ప్రతి ప్రజానికానికి నీళ్లు అందిస్తాం అనే ప్లాన్ ఇప్పుడు తెచ్చారు. కానీ జేపీ గారు కాన్స్టిట్యున్సీ లెవెల్లోనే ప్రతి ఇంటికి నీటి ప్రాబ్లం ఉండకూడదని ఆయన ఎంతో ప్రయత్నించి 100 కోట్ల రూపాయలు కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టారు. ఈ రోజు అక్కడున్న ప్రజలకి ఆ విలువ తెలుస్తుంది. అప్పుడు జేపీ గారు చేసింది ఇప్పుడున్న ఎమ్మెల్యే చేస్తుంది, వాళ్ళకి క్లియర్ గా తెలిసిపోతుంది. తేటతెల్లం అయిపోయింది. మంచి ఎమ్మెల్యే ఉంటే మనకి ఏమవుతుంది, వేరే వాళ్ళు ఉంటే ఎలా ఉంది, కుక్కట్పల్లి ప్రజలకు ఇప్పుడు క్లియర్ గా తెలిసింది. అలాగే ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మహిళల రక్షణ విషయంలో మాత్రం కొంచెం ఫెయిల్ అవుతూనే ఉన్నారు. వాళ్ళు చాలా వరకు ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నారు. మరి ఆ దిశగా వాళ్ళ కోసం మీరు ఏమైనా పోరాటం సాగించే అవకాశం ఉందా? ఈ పోరాటం మేము 2012లోనే ఈ పోరాటాన్ని చేసాము. అప్పుడు బాంబ్ బ్లాస్ట్ దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు, ఇక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీలో మహిళలపై అత్యాచారం జరిగినప్పుడు అప్పుడు ఉన్న కమిషనర్ ఆనంద్ గారిని, ఇక్కడున్న కమిషనర్ అప్పుడు అనురాగ్ శర్మ గారిని అందరినీ కలిసి హైదరాబాద్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, దానివల్ల మహిళలపై దాడులు ఎట్టి పరిస్థితుల్లో తగ్గుతాయని ఎన్నో ప్రతినిధులు అందరు వెళ్ళి మన కమిషనర్లను కలిసినందువల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మొత్తంలో కనీసం 50,000 సీసీ కెమెరాలు పెట్టాలని, ఏర్పాటు చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అది మేము చేసిన కృషి వల్లనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అదే షీ టీంలలో కూడా ఎక్కువ పాత్ర మా లోక్సత్తా మహిళా విభాగం వాళ్ళు చాలా మంది షీ టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అటు కుక్కట్పల్లిలో కానీ, సైబరాబాద్లో కానీ, ఇటు మల్కాజ్గిరిలో కానీ షీ టీమ్స్తో పాటు వాళ్ళు కూడా తిరుగుతూ షీ టీంకి కావాల్సిన సూచనలు సలహాలన్నీ ఇస్తూ దాని అభివృద్ధి కూడా తోడ్పడుతున్నారు. మీ లక్ష్యమే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం అన్నారు. మరి ఆ దిశగా ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి? లోక్సత్తా పార్టీ ఎప్పుడో చెప్తుంది, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం లేనిది ఏ రాష్ట్రాభివృద్ధి కానీ మన క్యాపిటల్ సిటీ అభివృద్ధి కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి విద్య విషయంలో మన హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఉన్న గవర్నమెంట్ స్కూళ్లలో ఆ విద్యా ప్రమాణాలు పాటించట్లేదు. ఎలా అయిపోయిందంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని, జిల్లా పరిషత్ స్కూల్స్ అన్ని మెయింటైన్ చేసేది గవర్నమెంట్, కానీ ఎవరు మనలాంటి వాళ్ళు, నా పిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ మనం వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చేర్చడానికి ముందుకెళ్ళట్లేదు. అదే ఐఐటి కానీ, ఐఐఎం కానీ, జేఎన్టీయూ కానీ, ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. కానీ దీనికి పేరెంట్స్ అంతా వెళ్ళి ఎంట్రన్స్ రాస్తూ లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఆ ఇంజనీరింగ్ లో, ఐఐటీలో చేస్తున్నారు. అదే ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్
విద్యాలయాలని ఎందుకు ఆ లెవెల్లో మెయింటైన్ చేయలేకపోతుంది? దానికి సూచనలు ఇవ్వడానికి లోక్సత్తా పార్టీ ఎప్పుడు ముందుంటుంది. గవర్నమెంట్ కనుక మాత్రం సంప్రదింపులు చేస్తే ఎలా చేయొచ్చు, ఎలా చేయాలి, రేపు గవర్నమెంట్ స్కూళ్ళలో సీట్ రావడానికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మేము ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చేరుతాం అనే విధంగా తీర్చిదిద్దొచ్చు. కాబట్టి గవర్నమెంట్ ఈ విద్య మీద గనక ఇంట్రెస్ట్ చూపిస్తే కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్య ఇస్తాన గవర్నమెంట్ అంటున్నారు. అది దాని బదులు ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న విద్యాలయాలన్నిటినీ కనుక ప్రస్తుతం ఉన్న విద్యాలయాలన్నింటిలో ప్రమాణాలు కనుక పాటిస్తే తప్పనిసరిగా ఇప్పుడున్న గవర్నమెంట్ విద్యాలయాల్లో స్కూళ్లలో 100% ఉత్తీర్ణత ఉంచి అందరూ మంచిగా చదువుకొని వాళ్ళంతా స్థిరపడతారని మేము అనుకుంటున్నాం. అలాగే మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా మొయ్యలేని భారం అయిపోతుంది ఫీజులు కట్టడం ఇవన్నీ పేరెంట్స్కి. వాటి మీద నియంత్రణ ఏమైనా ఉండే విధానం ఏమైనా లోక్సత్తా పార్టీ చేపట్టి ఏమైనా తీసుకురాగలదంటారా? ఎప్పుడు గవర్నమెంట్ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఈ ప్రభుత్వ స్కూళ్ళని ఎందుకు మీరు నిర్వీణం చేస్తున్నారు? ఈ ప్రభుత్వ స్కూళ్లలో గనక మీరు కావాల్సిన సదుపాయాలు ఒక్కొక్క విద్యార్థికి మాకు తెలిసినంత మటుకు ప్రభుత్వం 22,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెడుతుంది సంవత్సరానికి. 22,000 రూపాయలు ఖర్చు పెడుతూ ఒక 8th క్లాస్ విద్యార్థి 2వ ఎక్కని చెప్పలేకపోతున్నాడంటే దాని మానిటరింగ్ సిస్టమ్ బాగలేదు. కాబట్టి గవర్నమెంట్ మంచి టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు గనక గవర్నమెంట్ స్కూళ్ళలో చూస్తే వాళ్ళంతా బీఈడీ చేసి ఎంట్రన్స్ రాసి గవర్నమెంట్ టీచర్స్ అయినారు. అదే ప్రైవేట్ స్కూళ్ళలో చాలా మంది 60%, 70% ఉపాధ్యాయులకు బీఈడీ కూడా ఉండదు. అయినా కానీ జనాలు అక్కడికి ఎందుకు పరిగెత్తున్నారు, ఇక్కడికి రావట్లేదు అంటే ఇక్కడ ప్రమాణాలు పాటించట్లేదు, ఇక్కడ ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు. అది గనక ఇంప్లిమెంట్ చేస్తే హైదరాబాద్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేరడానికి ప్రజలందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. రేపు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాల్సి వస్తుంది. న్యాచురల్లీ ఇవంతా మంచి ప్రమాణాలు పాటించి మంచి గవర్నమెంట్ స్కూల్స్ మెయింటైన్ చేస్తే ఎవరు ప్రైవేట్ స్కూల్స్ దగ్గరికి వెళ్ళరు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని నిర్ణయం చేసి ప్రైవేట్ స్కూల్కి ప్రోత్సహిస్తున్నట్టుంది ప్రభుత్వం. నిజమేనండి. నిజంగా మీరు అట్లాంటి పోరాటం సాగిస్తే చాలా మంది మేము చాలా స్కూళ్లలోకి వెళ్తున్నాము. స్కూళ్లలో లేని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాలికల పాఠశాల ఉంటే అక్కడ టాయిలెట్స్ లేవు, దాని గురించి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఇప్పుడు స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటున్నారు, క్లాస్ రూమ్ ఇంటర్నెట్ సరిగా పనిచేయట్లేదు, దాని గురించి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. సో గవర్నమెంట్ స్కూల్స్ మీద కనుక గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక రేపు ప్రైవేట్ స్కూల్స్ దగ్గరికి ఎవరు వెళ్ళరు ఎట్టి పరిస్థితుల్లో.